పరచుకోబోతున్న నూతన సంవత్సరం 2025 సంవత్సరంలో కూడా దేవుడు ఖచ్చితంగా 2024లో ఏ విధంగా అయితే మనం భద్రపరచబడ్డామో ఖచ్చితంగా 2025లో కూడా దేవుడు మన దగ్గర ఉంటాడని ఈరోజు నమ్ముదాం. హబక్కూకు గ్రంథం మీరు బైబిల్ ఉన్న వారందరూ తీస్తే 3వ అధ్యాయము 771 పేజీలో అక్కడ 3వ అధ్యాయంలో హబక్కూకు అన్న ప్రవక్త చేసిన ప్రార్థన, అతడు పలికిన మాటలు ఆ గ్రంథంలో మీకు కనబడుతూ ఉంటాయి. ఆ గ్రంథంలో రాయబడి ఉంటాయి. ప్రవక్త హబక్కూకు, ప్రవక్త అంటే రాబో సంగతులు చెప్పేవాడు. ప్రవక్త అంటే ఎవరండి? రాబో సంగతులు, రేపు ఏం జరుగుతుందో, లేకపోతే రాబో దినాల్లో ఏం జరుగుతుందో, రాబో సంవత్సరాల్లో ఆ దేశం ఏ విధంగా ఉంటుందో, రాబో సంవత్సరాల్లో ఆ ప్రజలు ఏ విధంగా ఉంటారో, ఏ విధంగా వాళ్ళు మనసు మార్చుకోవాలో, లేకపోతే ఆ ప్రజలు ఏ విధంగా దేవుని యొక్క చెంతకు రావాలో, ఇవన్నీ చెప్పే వారిని ఏమంటారంటే ప్రవక్త అంటారనమాట. బైబిల్లో చాలా మంది ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తలు రాసిన మాటలు నెరవేరాయి. ప్రవక్తలు యేసుప్రభువు వారు పుడతారని రాసి ఉన్నారు, అది నెరవేరింది. అదేవిధంగా ఆ ప్రవక్తల మాటలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేస్తే, ఈ హబక్కూకు అన్న వ్యక్తి, ఈ యొక్క హబక్కూకు అన్న ప్రవక్త రాస్తున్న ప్రార్థన ఏంటంటే, ఆ 3వ అధ్యాయంలో మీరు మొత్తం 19 వచనాలు ఉన్నాయి. ఆ 3వ అధ్యాయంలో 19 వచనాల్లో మొదటి వచనము 2వ వచనం మీరు చూసినప్పుడు అక్కడ ఏముందంటే, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. అందరూ చెప్పండి నాతో, సంవత్సరములు, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. పలుకుతున్న మాట ప్రకారం దేవుడు మనకు ఈ రోజున సంవత్సరములు జరుగుతూ ఉన్నాయి. అనేక సంవత్సరములు మన ముందు వెళ్ళిపోతూ ఉన్నాయి. అనేక సంవత్సరములు మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. అనేక సంవత్సరాల నుంచి దేవుడు మనలను ఏం చేస్తా ఉన్నాడంటే ఈ లోకంలో నడిపిస్తుండగా మనం ఏం చేయాలంటే నీ కార్యము నూతన పరచుము ప్రభువా అని ఈ రోజున ఒక ప్రార్థన చేసి ఒక మంచి వ్యక్తులుగా, ఒక మంచి సంఘముగా ఈ రోజున ఇక్కడ ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క కార్యము నూతన పరచబడతా ఉంటుంది. హల్లెలూయా. మనము సంవత్సరము ఈ రోజున దేవుని యొక్క సన్నిధానములో ప్రార్థించే వ్యక్తులుగా, హబక్కూకు వంటి ప్రార్థన చేసే వ్యక్తులుగా ఒకవేళ మనం ఉన్నామంటే ఇక్కడ ఉన్న వారందరూ కూడా దేవుని యొక్క మాట ప్రకారం, ప్రవక్త పలికిన మాట ప్రకారం మనం ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే మన కార్యములు లేదా మనం నడుస్తున్న విధానము దేవుడు నూతన పరుస్తూ ఉంటాడు. మనం వెళుతున్న త్రోవలు ఆయన సరళం చేస్తూ ఉంటాడు. మనము నడుస్తున్న విధానంలో ఆయన ముందుగా ఉండి తన యొక్క దూతను కాపులే ఉంచి ఆయన ప్రతి కార్యమును కూడా అతడు దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే నూతన పరిచే విధంగా ఈ రోజున మనకు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ 19 వచనాల్లో కూడా హబక్కూకు అనేక మాటలు తెలియజేస్తున్న విషయాన్ని అందరికీ చెప్పడానికి ఎందుకు ఇష్టపడుతున్నానంటే, దేవుని కార్యములు నూతనములు, దేవుని కార్యములు మన మధ్య గొప్పగా ఈ రోజున ఉంచడానికి ఆయన మనకు ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి కొన్ని మాటలు ఇందులో నుంచి మనము చూసే అవకాశం ఈ రోజున కలిగింది. చాలా మందికి ఈ అవకాశం లేదు, ఈ రోజున చూసే భాగ్యం లేదు, లేకపోతే నూతన సంవత్సరంలో అడుగు పెట్టే అవకాశం రాలేదు, అంతరించిపోయారు. చాలా మంది మరణించి ఉన్నారు. చాలా మంది ఆ యొక్క 2025లో ప్రవేశించే అవకాశం రాలేదు. నీకు నాకు అవకాశం వచ్చింది. దేవుని యొక్క మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క అవకాశాన్ని దేవుని కొరకు నూతన పరిచయ విధంగా ఒక పాస్టర్ గారు ఒక ఆమెకు దెయ్యం వెళ్ళగొట్టేశాడంట. ఒక ఆమె దెయ్యం పెట్టి వచ్చింది, వెళ్ళగొట్టేశాడు పాస్టర్ గారు. మరలా కొన్ని రోజులు పోయిన తర్వాత మరలా వచ్చిందంట, ఆమెకు దెయ్యం పట్టిందంట. మరలా పాస్టర్ గారు వదిలించారట. మరలా ఇంకొకసారి ఆ యొక్క ఆమెకు దెయ్యం బట్టి మరలా తీసుకొస్తే పాస్టర్ గారు అడుగుతున్నారట, ఎన్నిసార్లు పడతావు దెయ్యం? ఈమె ఎందుకు వచ్చావు అంటే,
ఎందుకు అనట్లేదు, ఎందుకు అలా వేధిస్తున్నావంటే ఆ యొక్క దెయ్యము లేకపోతే ఆమెలో ఉన్న దెయ్యం అంటుందంట, నేను ఆమెను ఎప్పుడో వదిలేశాను కానీ ఆమె నన్ను వదలట్లేదు అన్నది. నేను ఎప్పుడో వదిలేశాను కానీ ఏమంట ఆవిడే వదలట్లేదు దెయ్యాన్ని. ఈ రోజున ఇదే పరిస్థితి ఉంది. నూతన పరిచే కార్యములు దేవుడు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ మనము ఏం చేస్తున్నాం అంటే సంవత్సరములు జరుగుతుండగా మనకు కార్యములు నూతనమయ్యే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నామా? దేవుని కార్యములు నూతన పరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో అనేకమైన మాటలు దేవుడు పలుకుతున్నాడు. అధ్యాయం మొత్తం చెప్తూ ఉంటాడు. ఏంటంటే 4 మాటలు ఈ అధ్యాయంలో మీరు చూడొచ్చు. మొట్టమొదటి ఏంటంటే దేవుని పని, రెండవది దేవుని కోపం అంట, మూడవది దేవుని యొక్క వాత్సల్యము, నాలుగవది దేవుని మీద నిలిచి ఉండట. ఈ 4 కూడా ఈ అధ్యాయంలో ఉన్నాయి. దేవుని యొక్క మాట లేకపోతే దేవుని పని, రెండోది దేవుని కోపం, రెండోది ఉంటుందండి. ఆ తర్వాత వచ్చి ఉంటుంది కోపించుచునే అని రాబడి ఉంటుంది. ఆ తర్వాత వచ్చి ఏముంది? ఆయన కోపించుచునే, కోపించుచునే దేవుని కోపం కూడా ఉంది ఇక్కడ అధ్యాయంలో. అంతేకాదు ఆయన కోపిస్తాడు కానీ ఏం చేస్తాడంటే ఆయన తిరిగి తన యొక్క వాత్సల్యతను చూపిస్తూ ఉంటాడు, తన కరుణను చూపిస్తాడు. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకం తెచ్చుకోవడం. ఈ రోజున జ్ఞాపకం తెచ్చుకుంటున్నామా? ఈ సంవత్సరం మొత్తం మన దగ్గర పెట్టినప్పుడు 2024లో ఉన్న సంవత్సరం మొత్తం మీ ముందు ఇప్పుడు పెట్టారు అనుకోండి, అనేకమైన ఇబ్బందులకు మనము ఒకవేళ మనము లోనే ఉన్నాం, అనేక శోధనలకు లోనే ఉన్నాం. దేవుని చేత కొన్నిసార్లు మనము కోపింపబడ్డామేమో. ఖచ్చితంగా మనము ఆయన మీద తిరిగి నిందలు వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన కోపించుచునే వాత్సల్యమును ఆయన ఇచ్చేవాడు. దేవుని యొక్క సన్నిధానంలో ఈ రోజున వాత్సల్యత ఇచ్చే గొప్ప దేవుడు ఈ రోజున మన మధ్యలో ఉన్నాడన్న సంగతి మనము మర్చిపోవడానికి వీల్లేదు. ఒక బీచ్కి వెళ్ళినప్పుడు అక్కడ గులకరాలు కనబడితే మీకు ఆ గులకరాలు మంచి షైన్గా ఉంటాయి. ఎందుకు ఉంటాయి తెలుసా? అక్కడ అంత షైన్ అయ్యి ఎందుకు ఉంటాయంటే అవి అనేక మంది చేత తొక్కబడ్డాయట. అనేక కాళ్ళ చేత ఆ యొక్క రాళ్ళు తొక్కబడ్డాయి, అవి హింసింపబడ్డాయి. లేకపోతే ఆ రాళ్ళు గులకరాలు అంటాం. అవి తొక్కబడ్డం ద్వారా అవి ఒక మంచి ఆకారానికి వస్తాయట. మనుషులు తొక్కబడ్డం వల్ల ఏమొస్తాయంట? వాటికి ఆకారం వస్తుంది, మంచి ఆకారం వస్తూ ఉంటుంది. ఈ రోజున ఆ యొక్క లోకంలో మనం కూడా ఈ రోజున తొక్కబడే పరిస్థితుల్లో, ఈ సంవత్సరం మొత్తం కూడా ఒకవేళ తొక్కబడే పరిస్థితిలో ఉన్నామేమో. ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకుందాం, మన దేవుడు ఖచ్చితంగా మనలను ఒక మంచి వ్యక్తులుగానే ఉంచడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. సంవత్సరం ఈ రోజున మన దగ్గర వచ్చిన ఈ సందర్భంలో 2025 రాబోతున్న సందర్భంలో సాగిపోయే వ్యక్తులుగా, ఆయనలో సాగిపోయే వ్యక్తులుగా ఉండగలుగుతున్నామా? నిర్గమకాండం 14:15 అదే ఉంటుంది. సంగమా సాగిపోవడని రాయబడి ఉంటుంది. నిర్గమకాండం 14:15 మీరు సాగిపోండి. మీరే యొక్క పరిస్థితిలో ఉన్నా సరే మీరు సాగిపోవడానికే, ఈ సంవత్సరంలో మీరు సాగిపోవడానికే మీరు ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా దేవుని వాత్సల్యత మన దగ్గర ఉంటుందని ఆ యొక్క నిర్గమకాండము ఎన్నో వచ్చిన అది 14 వచ్చిన చదవండి. అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి సాగిపోవుడి అని ఇశ్రాయేలు తిప్పు అంటే సాగిపోమని అక్కడ రాబడి ఉంటుంది. మనము సాగిపోవాలి, సందేహించడానికి లేదు. సాగిపోవడానికి మనం ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. సాగిపోయే విషయంలో మనం ముందుకు వెళ్ళే రకంగానే మనం ఉండాలి. ఇంకొక వచనం కూడా మీరు చూస్తారు చూడండి. ఏప్రిల్ రాసిన పత్రిక 6:1 ఏప్రిల్ రాసిన పత్రిక 6:1 ఉంటది. ఏముంది చూడండి అక్కడ. ఏప్రిల్ 6:1 మీరు తీసినప్పుడు, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మమును గూర్చిన బోధయు హస్త నిక్షేపమును మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చి మూలోపదేశం మాని సంపూర్ణములకు సాగిపోదాం. 20 సంవత్సరము గడుస్తుండగా మనము రాబోతున్న సంవత్సరంలో సాగిపోయే విధానంలో దేవుడు చెప్తా ఉన్నాడంటే మనము సాగిపోవడానికే ప్రయత్నం చేయాలి. సాగిపోవడం అంటే
ఇతర వాటి వైపు కాదు. ఎటువంటి పరిస్థితి అయినా సరే దేవునిలోనే సాగిపోవడానికి మనం ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. యేసు క్రీస్తు రక్షణ తెలిసిన మనం ఏంటంటే ఆయనలోనే మనము సాగిపోవడానికి ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే మన మధ్యలో ఆయన ఒక నూతన కార్యము చేయబోతా ఉంటాడు. హల్లెలూయా. ఆ యొక్క హబక్కూకు రాసిన ప్రార్థన వలె నూతన కార్యము సంవత్సరములు జరుగుచుండగా నూతన కార్యము నా జీవితంలోనికి నడిపించండి ప్రభువా అని ఆ యొక్క ప్రార్థన వలె, హబక్కూకు ప్రార్థన వలె మన ప్రార్థన ఒకవేళ ఉన్నదా? ఆ యొక్క హబక్కూకులో ఆ యొక్క వచనాలు 3వ అధ్యాయం మొత్తం కూడా అదే మాటలు ఆయన పలుకుతూ ఉంటాడు. సేమ్ అటువంటి మాటలే ఇంకొక వచనంలో కూడా మీరు చూస్తూ ఉంటారు. చూడండి, ద్వితీయోపదేశకాండం మీరు చూస్తూ ఉంటారు. ద్వితీయోపదేశకాండము తీసినప్పుడు అదే పరిస్థితి అక్కడ మీరు ఆ వచనాలలో మీరు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా మనము ద్వితీయోపదేశకాండంలో ఉంది అదే మాట, నిర్గమాకాండంలో ఉంది 15వ అధ్యాయం. నిర్గమాకాండము 15వ అధ్యాయంలో కూడా అదే మాట మీకు కనపడుతూ ఉంటుంది. ఇది కూడా ఒకే ఒక అధ్యాయము మొత్తం కూడా ఒక ప్రార్థన లేకపోతే ఒక ప్రార్థన లేకపోతే ఒక పాటగా అక్కడ రాసిన కీర్తన అన్నమాట. అది నిర్గమాకాండం 17వ వచనం. యెహోవాను గూర్చి గానము చేసేదని పాటలు పాడుతూ ఉన్నారు. ఆయన మిగులు అతిశయించి జయించును, గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడదోసును. యెహోవాయే నా బలము, నా గానము, నాకు రక్షణయు ఆయను. ఆ వచనాలన్నీ మీరు చూస్తూ ఉంటారు. ఎంతమంది ఆ వచనాలు చదవడానికి ఇష్టపడుతూ ఉంటారు? ఒకవేళ ఈ యొక్క నిర్గమాకాండం 15వ అధ్యాయం మొత్తం కూడా వారు స్వాధీనపరచుకున్న ఒక దేశానికి లేకపోతే వారు వెళ్ళే దేశానికి ముందు వాళ్ళు పాడిన కీర్తనది. ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారు పాడుతున్న కీర్తనది. ఈరోజు 2024 దాటుతున్న మనము ఇటువంటి కీర్తన పాడడానికి ఇష్టపడతా ఉంటామా? ఆ కీర్తన అంటే అందులో మాటలే. మీరు అన్ని మాటలు చూడండి, ఏముంటాయి, ఎన్ని మాటలు ఉన్నాయి. ఆయన ఎన్ని మాటలు దేవుని యొక్క లేఖనములు అక్కడ రాయించున్నాడు దేవుడు. మాటలు ఒకవేళ మనము ఆ విధంగా మనము వినడానికి ప్రయత్నం చేసినట్లయితే ఈ సంవత్సరంలో మనము ఇంకా దేవునిని గణపరిచినట్లు వారం అవుతూ ఉంటాం. సాక్ష్యము దేవునికి ఇచ్చేవారంగా ఉంటాం. మనం ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే సంవత్సరము గడిచిపోతూ ఉన్న సందర్భంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుడు ఇచ్చిన బాధ్యత. హల్లెలూయా. మీరున్న ప్రతి దినము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మీరు తీసుకున్నారు, మీకు ఇవ్వాల్సిన సంవత్సరం ఇచ్చారు, మీకు సంవత్సరం అంతా మీరు బ్రతికి ఉన్నారు. కావున మీరేం చేయాలి? ఇప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక్కడ కూడా మోషే, ఇశ్రాయేలు అందరూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. వారు జయం పొందారు, వెంటనే వారు ఏం చేస్తున్నారు? కీర్తన పాడుతూ ఉన్నారు. వారు అపజయం పొందలేదు, వారు జయం పొందారు. సంవత్సరం మొత్తం కూడా ఈ రోజున జయం పొందిన మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నామా? హల్లెలూయా. హెన్రీ మార్టిన్ ఒక ఆయన ఉండేవాడు అనమాట. అతడు ఇంగ్లాండ్ దేశం నుంచి భారతదేశానికి వచ్చాడు. భారతదేశానికి వచ్చి ఏం చేశాడంటే భారతదేశంలో ఆ యొక్క ప్రాంతంలో హిందీ నేర్చుకుని అతడు హిందీ నేర్చుకుని ఇంగ్లాండ్ దేశం నుంచి భారతదేశానికి వచ్చి హిందీ నేర్చుకున్నాడు. హిందీ నేర్చుకోవడమే కాదు, అతడు అనేకమైన మూఢనమ్మకాల మీద అతడు ఏం చేశాడంటే చాలా పోరాడాడు అనమాట. హిందీ నేర్చుకుని మరి వేరే దేశం నుంచి భారతదేశానికి వచ్చి 25 సంవత్సరాల వయసులోనే భారతదేశానికి వచ్చి అక్కడ రాయబడి ఉంటుంది ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయినా సరే అతడు తిరిగి అతని దేశానికి వెళ్ళలేని పరిస్థితి అనమాట. అటువంటి పరిస్థితి. ఆ యొక్క ఉత్తరం వచ్చింది, తల్లిదండ్రులు చనిపోయారని. అయినా సరే ఇక నేను వెళ్ళలేను, ఎందుకంటే నేను ఒక మాటతో ఇక్కడికి వచ్చి ఉన్నాను, భారతదేశానికి వచ్చి ఉన్నాను. భారతదేశాన్ని నేను మార్చే విధంగా, లేకపోతే భారతదేశంలో అనేక మందిని ఒకవేళ వారి నమ్మకాల నుంచి ఒకవేళ నూతనమైన మార్గంలోకి తిప్పే ఒక మంచి అవకాశం నాకు ఉందేమో అని ఒక మంచి ఆలోచనతో అతడు వచ్చాడు. అతడు ఏం చేశాడో తెలుసా? ఈ లోకంలో లేకపోతే ఈ భారతదేశంలో అనేక మందిని ఈ రోజున మూఢనమ్మకాలు ఇచ్చి గంగా నదిలో అక్కడ స్నానాలు చేయడానికి చాలా మంది వెళ్ళేవారట. అప్పుడు చెప్పేవాడు అనమాట అతను. అటువంటి పరిస్థితి. నీరన్నీ ఒకటే, ఎక్కడ నీరైనా ఒకటే. ఏ నీరు పవిత్రము కాదు, ఏ నీటి ద్వారా కూడా పవిత్రత రాదు. ప్రతి నీరు, ఈ దేశంలో ఉన్న ప్రతి నీరు కూడా ఒకటే అని అక్కడ బోధించేవాడు. ఇలాంటి మాటలు అనేకమైనవి అక్కడ ప్రకటించేవాడు. అతను భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే
అతడు మంచి జ్ఞానవంతుడే. తెల్లవాళ్ళు అంటాం కదా, మనం ఏమంటాం వాళ్ళని? తెల్లవాళ్ళు అంటే వాళ్ళని అవహేళన చేస్తాం. కానీ వారు ఏం చేశారంటే ఒక నూతనమైన మార్గంలోనికి మనుషులను మార్చే విధంగా అతను ప్రవర్తించున్నాడు. హల్లెలూయా. ఈరోజు అతని మాట మీ దగ్గర ఎందుకు చెప్పాలంటే అతడు మనుషులను మార్చే నూతనమైన కార్యము అతడు తన జీవితంలో సంకల్పించుకున్నాడు. హల్లెలూయా. ఈరోజున మనము కూడా దేవుని సన్నిధానంలో ఈరోజున మనము ఒకవేళ దేవుని వాక్యము ఈరోజు మనము అతను మన దగ్గర లేడు, దేవుని వాక్యం మన దగ్గర ఉంది, వాక్యంలో ఉన్న మాటలు మన దగ్గర ఉన్నాయి. ఆ వాక్యంలో ఉన్న మాటల ప్రకారం మనం ఒకవేళ ఈ లోకంలో దీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామా? ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 2వ వచనం మీరు తీసినప్పుడు చూస్తూ ఉంటారు. చూడండి, ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 2వ వచనం మీరు తీయండి. అక్కడ ఏముందంటే మరియు యెహోవా, ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 2వ వచనంలో ఏముంది? అంతటా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, మీరు ఈ మన్నెము చుట్టూ తిరిగిన కాలము, మీరు తిరిగి 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 మొత్తం అలసిపోయారు. మీరు మొత్తం కూడా ఈ యొక్క దేశాలన్నీ కూడా తిరిగి తిరిగి అలసిపోయారు. ఆ యొక్క ప్రాంతంలో, అడవుల్లో, ఆ యొక్క ఎడారుల్లో మీరు తిరిగి తిరిగి అలసిపోయారు అని అక్కడ సెలవిస్తున్న మాట ఏంటంటే మీరు ఉత్తర దిక్కుకు తిరుగుడి. మీరు ఉత్తర దిక్కుకు తిరుగుడి. మీరు ఉత్తర దిక్కుకు తిరుగుడి. ఉత్తర దిక్కు అంటే ఏంటంటే దేవుని దిక్కు. ఉత్తర దిక్కు అంటే అక్కడ అర్థం ఏంటంటే దేవుని వైపుకి మీరు తిరగండి, లేకపోతే ఒక మంచి మార్గంలోని మీరు తిరగండి. అయిక తిరిగింది మీరు చాలు. ఎంత తిరిగినా అక్కడక్కడే తిరుగుతున్న వాళ్ళు, కానీ వాళ్ళకి ఒక సమాధానం చెప్తా ఉన్నాడంటే మంచి మార్గం వైపు మీరు తిరగండి. ఈరోజున దేవుడి యొక్క సంఘంలో, దేవుడి యొక్క మాటల్లో దేవుడిస్తున్న సందేశం ఏంటంటే మనం కూడా ఒకవేళ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నామేమో, ఏ పరిస్థితుల్లో ఉన్నామేమో, కానీ ఈరోజున మనము ఆయన వైపునకు తిరిగినప్పుడు ఈ సంవత్సరం నూతన పరచబడుతూ ఉంటుంది. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో మనము దేవుని వైపుకు తిరిగే వారముగా ఉత్తర దిక్కునకు తిరుగుడి. ఉత్తర దిక్కున ఏముంటుందో యోబు గ్రంథం 37వ అధ్యాయం 9వ వచనంలో చూస్తారు. చూడండి, యోబు గ్రంథం 37వ అధ్యాయము 9వ వచనంలో మీరు ఒక మాట మీరు చూస్తూ ఉంటారు. యోబు గ్రంథం 37వ అధ్యాయము 9వ వచనంలో చూడండి ఏముంది? చదవండి. యోబు 37:9 చదువుతున్నా. మరొక స్థానంలో నుండి తుఫాను వచ్చును. ఉత్తర దిక్కు నుండి ఏమొస్తుందంట? చలి వచ్చును. ఉత్తర దిక్కునకు మీరు తిరిగినప్పుడు, అంటే దేవుని వైపునకు మనం తిరిగినప్పుడు, దేవుని వైపునకు మన హృదయములను మళ్లించినప్పుడు, దేవుని వైపునకు మన జీవితము సమర్పించినప్పుడు అక్కడ ఏం చేస్తూ ఉంటాడంటే దేవుని ఊపిరి వలన మంచు పుట్టును. ఉత్తర దిక్కు నుండి ఏమొస్తుందంట? చలి వస్తూ ఉంటుంది. అంటే ఒక మంచి గాలి వస్తూ ఉంటుంది. చలిని చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. చలిని ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు. వేడిని చాలా మంది ఇష్టపడరు. మీరైతే దేన్ని ఇష్టపడతారు? చలిని ఇష్టపడతారా, వేడిని ఇష్టపడతారా? చలి కావాలా, ఎండ కావాలా? ఎండలో అయితే చాలా మటుకు చలిస్తే మేము అందరూ చాలా మంది దుప్పట్లు కప్పుకొని ఎక్కడో దగ్గర మనం సెటిల్ అయిపోవచ్చు. అంటే ఎండ వచ్చిందంటే ఆ వేడికి తట్టుకోవడం చాలా కష్టం. ఎక్కడికి వెళ్ళాలో ఏం తెలియదు. మొత్తం అందరూ మేడ మీదకి వెళ్తారు, కొంతమంది ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే ఆ ఎండకు తట్టుకోలేక. అదే చలి వేస్తే ఎక్కడో దగ్గర పడి ఉండొచ్చు. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క దేవుని వైపుకు మనం తిరిగినప్పుడు దేవుడు తన వాయువును, లేకపోతే దేవుడు తన యొక్క శక్తిని మనకు అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. దేవుని యొక్క మాటల్లో ఈ రోజున మనము ఆయన యొక్క మార్గంలోనికి తిరిగే ఒక వ్యక్తులుగా ఉన్నప్పుడు, ఆయన చెప్పిన మార్గంలోనికి. ఉత్తర దిక్కు అంటే మీరు ఉత్తరానికి వెళ్ళిపోవద్దు. ఉత్తర దిక్కు అంటే ఏంటంటే దేవుని వైపునకు మనము తిరిగే పరిస్థితిలో. ఈరోజున మనము ఇతర వాటి వైపు మనము తిరిగే పరిస్థితి కాకుండా దేవుడు ఉత్తర వైపునకు తిరగమన్నాడు. కాబట్టి అంటే తన వైపునకు తిరగమన్నాడు, తన యొక్క మార్గంలో నడవమన్నాడు. తన యొక్క జీవితంలో ఏ విధమైతే అతడు చెప్పి ఉన్నాడో మనము ఆ ప్రకారము ఒకవేళ మనము చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లయితే, కీర్తన గ్రంథం 48:12 కూడా అదే మాట కనబడుతూ ఉంటుంది. మహారాజు పట్టణం కూడా ఆ వైపున ఉంటుంది. సియోనులోనికి మీరు రండి, దేవుని సన్నిధానంలోనికి రండి. దేవుని సన్నిధానంలో ఉన్న మహత్కార్యములను మీరు చూసే ఒక మంచి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. బైబిల్ గ్రంథంలో మీరు చూస్తున్న మాటలు సియోనులో అని అక్కడ రాయబడి ఉంటుంది.
ఉంది. సియోనులో దేవుడు ఇస్తున్న మాటలు, సియోనులో దేవుని వైపునకు తిరిగే మాటలు. ఒక వ్యక్తి ఉంటాడండి బైబిల్లో, అతని గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అతని పేరు ఏంటంటే బర్జిల్లాయ్. 2 సమూయేలు 17:27 మీరు చూస్తూ ఉంటారు. ఒక వ్యక్తి బర్జిల్లాయ్ అని ఉంటాడు. 2 సమూయేలు ఇది తీసినప్పుడు 17:27 ఒక మాట మీరు అక్కడ చూస్తూ ఉంటారు. చూడండి, 2 సమూయేలు మీరు తీయండి. 2 సమూయేలు 17 ఎవరైతే తీయగలరో, 2 సమూయేలు 17:27 నుంచి కొన్ని మాటలు అక్కడ కనబడుతూ ఉంటాయి. చూడండి, అక్కడ 17 మీరు తీసినప్పుడు ఆ యొక్క వ్యక్తి గురించి 27 ఏముందంటే ఆ వచనం 27 మీరు చదివినప్పుడు అక్కడ చివరి మాట, అక్కడ 27 చివరి మాట మీరు చూసినప్పుడు గిలాదీయుడైన బర్జిల్లాయ్ అని ఉంటుంది అతని పేరు. బర్జిల్లాయ్ పేరు చెప్పండి. ఎవరు నిద్రపోలేదు కదా, హల్లెలూయా చెప్పండి అందరూ. అతని పేరు ఏంటంటే బర్జిల్లాయ్. ఏం పేరు అంటే అతని పేరు బర్జిల్లాయ్. అతని యొక్క పేరు ఇప్పుడు నేను ఇక్కడ ఇందులో నుంచి చదివాను. సొంత పేరు కాదు, లేకపోతే ఎక్కడ ఉన్న పేరు కాదు. ఇది ఎక్కడ ఉంది? ఈ పేరు బైబిల్లోనే ఉంది. పేరు ఏం పేరు చెప్పండి? అది బర్జిల్లాయ్ అతని పేరు. అతడు ఏం చేస్తాడో తెలుసా? మంచి ధనవంతుడు అనమాట. అతని దగ్గర సమస్తము ఉన్నాయి. కానీ అతడు ఏం చేస్తున్నాడో తెలుసా? అక్కడ చదవండి, ఆ వచనంలో 28 ఉంది. ఏముందంటే, అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలిగొని తప్పికొని ఉందిరని తలంచి పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యవల పిండి, వేచిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్నె ముద్దలు దావీదును అతనితో ఉన్న జనులకు భోజనము చేయుటకై తీసుకొని వచ్చింది. బర్జిల్లాయ్ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? అతడు ఏం చేశాడో తెలుసా మీకు? దావీదు అలసిపోయి ఉన్నాడు. శత్రువులు అతను తరుముతూ ఉంటే అతడు అలసిపోయాడు. అతనితో ఉన్నవారు కూడా అలసిపోయారు. చాలా కష్టంలో ఉన్నారు. వాళ్ళకి నీరు లేదు, వాళ్ళకి దాహం అవుతుంది, వాళ్ళకి ఆహారం లేదు, వాళ్ళకి ఆకలి అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఏం చేశారో తెలుసా? ఆ బర్జిల్లాయ్ వ్యక్తి వాళ్ళకి ఇప్పుడు మేము చదివినవన్నీ కూడా తెచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అతడు ఎవరో తెలియదు దావీదుకి. అతడు ఎవరో కూడా దావీదుకు తెలియదు. దావీదు ఒక మంచి వ్యక్తి అని, దావీదు ఖచ్చితంగా దేవుని యెహోవా యందు భయభక్తులు గలవాడని మాత్రమే అతను తెలుసుకున్నాడు. అతడు తెలుసుకొని ఏం చేస్తున్నాడంటే, ఇవన్నీ కూడా అరణ్యమందు జనులు అలసిపోయి ఉన్న సంగతి, ఆకలి కొని దప్పి పొందురని అతడే అనుకొని ఏం చేస్తున్నాడంటే, అతనికి లేక అక్కడ ఉన్న వారందరికీ కూడా భోజనం తీసుకొని వెళ్ళే విధంగా అతడు తన యొక్క జీవితాన్ని సమర్పించున్నాడు. హల్లెలూయా. ఎందుకు అతని పేరు అంత ఎక్కువగా రాయబడిందంటే బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల ఒక 4-5 ప్లేసుల్లో అతని పేరు రాయబడి ఉంది. అదే 2 సమూయేలు 19:31 కూడా అతని పేరు రాయబడి ఉంటుంది. 19:31 కూడా అతని పేరు రాయబడి ఉంటది. మరియు గిలాదీయుడు బర్జిల్లాయ్ అతడు మరలా దావీదు దగ్గరికి వస్తూ ఉంటాడు. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, సహాయం చేస్తూ ఉన్నాడు. అతడు ఉపకారం చేస్తూ ఉన్నాడు. దావీదుకు లేకపోతే అతనితో ఉన్న వారికి దాహము తీర్చే విధంగా, వారి ఆకలి తీర్చే విధంగా తన యొక్క జీవితాన్ని అక్కడ సమర్పిస్తూ ఉన్నాడు. కష్టపడతా ఉన్నాడు. ఆ యొక్క వ్యక్తి బర్జిల్లాయ్ దావీదు తర్వాత రాజు అవుతాడు. ఇదంతా అయిన తర్వాత దావీదు తిరిగి జ్ఞాపకం చేసుకుంటా ఉంటాడు అనమాట బర్జిల్లాయ్ చేసిన ఉపకారాన్ని. అతడు ఎన్నటికీ మర్చిపోడు. అతడు చెప్తా ఉంటాడు, బర్జిల్లాయ్ యొక్క వంశస్థులందరూ కూడా ఖచ్చితంగా దావీదు లేకపోతే రాజ సింహాసనం దగ్గరికి వచ్చే విధంగా, అతనితో పాటు సహవాసం చేసే విధంగా దేవుడు లేకపోతే దేవుని యొక్క ప్రణాళికలో అతడు చరిత్ర రాయబడి ఉంది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, దావీదు వంటి ఒక మంచి రాజుకు సహాయం చేసిన ఒక వ్యక్తిగా అతడు నిలిచిపోయి ఉన్నాడు. ఈరోజు మనము కూడా ఒకవేళ మనము ఇతరులకు సహాయం చేసేంత స్తోమత మన దగ్గర లేకపోవచ్చు.
ఇతరులకు దాహం తీర్చేంత పరిస్థితి మన దగ్గర ఉండకపోవచ్చు. ఇతరుల ఆహారాన్ని పంచిపెట్టేంత అవసరము లేకపోతే అంత అవకాశం మన దగ్గర లేకపోవచ్చు. కానీ అటువంటి మనసు ఉంటే చాలు, దేవుడు ఖచ్చితంగా మనకు ముందుకు నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అటువంటి మనసు ఈ రోజు నూతన సంవత్సరంలో దేవుడు మనకు ఇవ్వాలని మనం కోరుకుందామా? నూతన సంవత్సరం ఈ రోజు మన దగ్గరకు వస్తున్న సందర్భంలో వర్జిల్లాయ వంటి మనసు, వర్జిల్లాయ వంటి ఆలోచన అతను అనుకుంటా ఉంటాడు. లేదు తలంచి అంటే వాళ్ళకి ఏమీ లేదు, వాళ్ళు ఎక్కడో అరణ్యంలో ఉన్నారండి. అరణ్యంలో ఉంటే వాళ్ళ దగ్గర ఏముంటుంది? ఖచ్చితంగా ఏముండదు. ఆలోచించాడు అంతే. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళకైతే ఏమీ లేదు. వాళ్ళ దగ్గర నేను వెళ్ళాలి, నేను సహాయం చేయాలి. ఈరోజున సహాయం చేసే వ్యక్తులుగా మనము సహాయం చేసే తలంపు కలిగిన వ్యక్తులుగా ఈరోజున మనము ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నామా? ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే, మనం ఒకవేళ ఉండడానికి ఇష్టపడి ఉన్నట్లయితే, క్రీస్తును కలిగి ఉండడానికి మనం ఇష్టపడినట్లయితే సంవత్సరంలో మారే కొలది అనేకమైన మారిపోతూ ఉన్నాయి. మనం కూడా మారే పరిస్థితుల్లో భక్తిలో ఇంకా మనము ఎక్కువగా, మరీ ఎక్కువగా అనేకమైన వారికి సాక్షులుగా ఈ మధ్య పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు, పూర్వకాలంలో పెళ్లిళ్ళు ఇప్పుడు ఎలా అవుతున్నాయి? పెళ్లిళ్ళు ఎలా అవుతున్నాయి? ఇప్పుడు మారిపోతున్నాయా? మారిపోవట్లేదా? మారిపోతున్నాయి. ఖచ్చితంగా అక్కడ జరిగే ఆచారాలు, అలవాట్లు కూడా మారిపోతూ ఉన్నాయి చాలా మటుకు. ఈ మధ్య పెళ్లిల్లో బుల్లెట్ బండి పాట వస్తుంది. ఇంతకుముందు ఉన్నాయి ఇవి? ఇంతకుముందు ఉన్నాయండి? లేవు, ఇప్పుడు వస్తున్నాయి. ఎందుకు? రోజు రోజుకి ఏమవుతున్నారు? మనుషులు మారిపోతున్నారు, వారు చేసే పనులు మారిపోతున్నాయి. మనం కూడా దేవుని భక్తిలో ఇంకా ఎక్కువగా మనం నేర్చుకునే పరిస్థితి ఉండాలి. హల్లెలూయా. దేవునిలో లేకపోతే దేవుని యొక్క ఆ యొక్క తెలివితేటల్లో, దేవుని వాక్యం అనే మాటల్లో రోజు రోజుకి లేకపోతే సంవత్సరములు జరుగుతుండగా మనం ఏం చేయాలంటే మన కార్యము నూతన పరిచే విధంగా దేవుడు మనల్ని చేయి ఉండాలి. హల్లెలూయా. దేవుడు మనము ఈరోజు కలిగి ఉన్న మనము దేవుని కోపము, దేవుని వాత్సల్యత రెండు ఉన్నాయి ఇక్కడ. దేవుని కోపము, దేవుని వాత్సల్యత. ఖచ్చితంగా దేవుని కోపం ఉందని ఎవరు భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే ఆయన వాత్సల్యత పక్కనే ఉంది. హల్లెలూయా. ఆయన వాత్సల్యత మన పక్కనే దేవుడు దయచేసి ఉన్నాడని వాస్తవాన్ని ఈ రోజున ఒకవేళ మనము గ్రహించడానికి ఇష్టపడినట్లయితే దేవుని సంకల్పంలో మనము ముందుకు నడుస్తూనే ఉంటాం. హల్లెలూయా. దేవుడు మనల్ని నడిపిస్తూనే ఉంటాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం తీయండి, బైబిల్లో వారందరూ ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం చూసినప్పుడు అక్కడ రాయబడి ఉంటుంది. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం మీరు చూసినప్పుడు తీయండి, అందరూ వచనాలు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం తీయండి. అక్కడ ఏముందంటే, మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు, మీరు దేశమును స్వాధీనపరుచుకున్నట్లు. 7వ వచనం కూడా చదవండి. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. హల్లెలూయా. ఇక్కడ మాట ఏంటంటే, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో 8వ అధ్యాయం 9వ వచనం మనం చదువుతా ఉన్నాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 7వ వచనంలో ఏముందంటే, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. ఆ దేశం బదులు ఇప్పుడు సంవత్సరం అనండి. అక్కడ ఏముంది? అక్కడ నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి సంవత్సరంలో ప్రవేశపెట్టును. దేశం బదులు మన సంవత్సరం పెడితే అక్కడ ఏముందంటే, మనము మంచి సంవత్సరంలో ప్రవేశపెట్టబడుతూ ఉన్నాం. హల్లెలూయా. మంచి సంవత్సరం మన మధ్య ముందుంది. మంచి సంవత్సరం కొద్ది నిమిషాల్లో మన దగ్గర రాబోతా ఉంది. ఆ మంచి సంవత్సరం ఎటువంటి విధంగా ఉండదంటే, లోయలో నుండి, కొండలలో నుండి పాలు ఓటలు గల అగాధ జలములు గల దేశము. చూడండి, అక్కడ ఓటలు, అగాధ జలములు గల దేశము, నీటి వాగులు గల దేశము, నీటి వాగులు గల సంవత్సరము, లేకపోతే కొండలు, ఇవన్నీ కూడా అన్ని కలిసి ఉన్న సంవత్సరాన్ని దేవుడు మనకు ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఒక మంచి సంవత్సరం మన ముందు రాబోతా ఉంది. మంచి సంవత్సరంలో దేవుడు మనల్ని ప్రవేశించే విధంగా దేవుడు మనలను ఈ రోజున ఉంచడానికి చూడండి, అక్కడ 10వ వచనంలో ఉంటది, నీవు తిని తృప్తి నొంది దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి సంవత్సరమును బట్టి ఆయనను స్తుతింపవలెను. హల్లెలూయా. దేవుడైన యెహోవా నీకు ఇస్తున్న మంచి దేశము లేకపోతే మంచి సంవత్సరము బట్టి మనం ఏం చేయాలంట? స్తుతించవలెను. మనము స్తుతిస్తా ఉన్నాం. కృతజ్ఞతాస్తుతులు
ఈ రోజున చెల్లించే వారముగా మనం ఉన్నామా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే పరిస్థితుల్లో ఉంటే భవిష్యత్తును గురించిన బెంగ మనకు అనవసరం. భవిష్యత్తు గురించి బెంగ మనకు ఉండాల్సిన పని లేదు. ఒక ఆమె బంగారం లేకపోతే ఆమె దగ్గర ఉన్న ఆస్తి ఎక్కువైపోయి ప్రతిరోజు రేపేమవుతుందా 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 అని పడి 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 చచ్చిపోయిందంట. ఉపయోగం ఏమన్నా లేదు. ఎందుకంటే ఆమె తన యొక్క జీవితంలో తన యొక్క మార్గములో ఆమె భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది. రేపు ఏమవుతా ఉంటుందో, లేకపోతే రేపు నా పరిస్థితి ఏంటో. ఈ రోజున నీకు నాకు అటువంటి పరిస్థితి ఏం లేదు. జీవం గల దేవుడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. జీవం గల దేవుడు ఈ రోజున మన మధ్యలో ఉన్న సంగతి ఒకవేళ మనం గుర్తించుకుంటే, ఈ రోజున మనం స్వాధీనపరచుకున్న సంవత్సరము దేవుడు మనకు ఒక మంచి సంవత్సరముగా ఆయన ఇస్తూ ఉన్నాడు. ఈ యొక్క సంవత్సరం ఎటువంటిదంటే నీవు తృప్తి నొంది నీ దేవుడైన నీకు ఇచ్చిన మంచి సంవత్సరం అని ఇక్కడ రాయబడి ఉంది. హల్లెలూయా. ఎంతమంది సంతోషం కలిగి ఉన్నారు? దేవుడు ఇచ్చిన యొక్క ఆ సంవత్సరము, రాబోతున్న సంవత్సరము 2025 సంవత్సరము, దేవుని యందు నిలిచి ఉండే సంవత్సరము, దేవుని యందు మనము కనిపెట్టే సంవత్సరము, దేవుని మీద మనము ఆశ పడే మంచి గొప్ప మార్గంలోనికి మనము వెళ్ళే సంవత్సరము. ఇంకొక వచనం అక్కడే ఉంటుంది చూడండి. ఆ యొక్క 7వ వచనం ఉంటుంది, 8వ వచనం కూడా చదవండి. అది గోధుమలు, ఎవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, ధాన్యము పండ్లను, దానిమ్మ పండ్లను గల దేశము, ఒలీవ నూనెయు, తేనెయు గల దేశము. ఇవన్నీ కూడా మంచివే. ఇవన్నీ కూడా మనకు మంచి మాటలుగానే అక్కడ కనబడుతూ ఉంటాయి. ఇశ్రాయేలీయులు అయితే ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు అయితే అటువంటి దేశంలో వాళ్ళు ప్రవేశం పొందారు. వారికి ఎంతో గొప్ప ఆధిక్యత దక్కింది. వాళ్ళైతే దేవుడిని ఒకవేళ వాళ్ళు కొన్నిసార్లు విశ్వసించకపోయినా సరే, వాళ్ళు ఏం చేస్తున్నాడంటే దేవుడు వాళ్ళని ఖచ్చితంగా తన ప్రజలను, లేకపోతే తన ప్రజలను వాళ్ళు ఏం చేశారంటే అనేక సార్లు అవిధేయులుగా ఉన్నా సరే దేవుడు వారికి ఒక మంచి మార్గాన్ని వాళ్ళు ఇస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుడు ఏర్పరచుకున్న వారిని దేవుడు ఎప్పటికీ కూడా విడువడు, ఆయన ఎడబాయుడు. హల్లెలూయా. విడువడు, ఎడబాయుడు. ఇక్కడ రాయబడిన మాటల ప్రకారం మనము ఒకవేళ ఈ సంవత్సరము, రాబోతున్న సంవత్సరంలో కూడా మనము దేవునిని విశ్వసించే వారముగా, దేవుని యందు నమ్మిక కలిగిన వారముగా ఒకవేళ మనము ఉండినట్లయితే పాత స్వభావం, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు మీరు చూస్తారు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు నేను చదువుతా ఉన్నాను. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు ఉన్న మాటల్లో చూడండి, అక్కడ రాబడి ఉంటది. ఏముంది అక్కడ 6వ వచనంలో? కావున భూమి మీద ఉన్న 9వ వచనం కూడా చదవండి. ఒకటితో ఒకటి అబద్ధమానకుడి ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు ప్రత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారని రాబడి ఉంటుంది. నూతన ప్రాచీన స్వభావం కాకుండా దేవుని యొక్క జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వారి పోలిక చొప్పున, అంటే యేసుక్రీస్తు వారి పోలిక చొప్పున నూతన పరచబడిన నవీన స్వభావం. ఇక్కడ 2 స్వభావాలు ఉన్నాయి, ప్రాచీన స్వభావము, రెండవది నవీన స్వభావం. ఏముంది అక్కడ? ప్రాచీన స్వభావము, నవీన స్వభావం. ఈరోజున ప్రాచీన స్వభావం అంటే పాత సంవత్సరంలో ఉన్న స్వభావం అనొచ్చు. నవీన స్వభావం అంటే నూతన సంవత్సరంలో మన దగ్గర ఉన్న స్వభావం. ఈరోజున మనము నూతన సంవత్సరం మన దగ్గర రాబోతున్న ఈ సమయంలో, నూతన సంవత్సరంలో మనం చేరబోతున్న సమయంలో దేవుడు తాను సృష్టించిన పోలిక చొప్పున మనకు నూతన స్వభావం దయచేస్తామన్న వారందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడతాం. హల్లెలూయా. దేవుని యొక్క సంఘములో దేవుని యొక్క మాటలు వింటున్న మనము ఈరోజున దేవుడు మనకు ప్రభువా నాకు నూతనమైన మాటలు, నూతనమైన నా కార్యములు ప్రభువా ఈ లోకములో నెరవేర్చండి ప్రభువా అని ఈరోజున మనం విశ్వసించే వారిగా ఒకవేళ మనం ఉండడానికి ప్రయత్నం చేస్తే ఆయన మన దగ్గర సంచారం చేసి ఆయన తన కార్యములు నూతన పరిచే విధంగా మనల్ని ముందుకు తీసుకుని వెళ్తా ఉంటాడు. హల్లెలూయా. ఒక హోటల్లో ఒక ఇద్దరు వెళ్ళి ఉన్నారట. వెళ్ళినప్పుడు రూమ్లు ఏం లేవనేసాడు. వాళ్ళిద్దరు కూడా చాలా పెద్ద వయసులో ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఉన్నారు. అక్కడ ఏమి లేవు, మీకు ఇక్కడ అన్ని అయిపోయినాయి అనగానే ఏదైనా చిన్న
స్థలం ఉంటే ఇక్కడ ఉండి మేము పడుకుంటాం, ఇక్కడ ఉంటాం, లేదా ఇక్కడ కూర్చునే ఉంటాం అని అనగానే అక్కడ ఉన్న వ్యక్తి వాళ్ళ యొక్క మనసు చూసి అక్కడ ఆ యొక్క చిన్న ప్లేస్ అన్నమాట, ఇగో ఈ కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, ఈ కుర్చీల్లో కూర్చొని మీరు వెళ్ళిపోండి. తెల్లవారు అనగానే ఆ కుర్చీల్లోనే వాళ్ళు ఆ యొక్క ఆ రోజంతా ఆ రాత్రి అంతా కుర్చీలోనే కూర్చొని వాళ్ళు విశ్రాంతి తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయిన పరిస్థితి. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆ ఇద్దరు కూడా, ఎవరైతే ఆ ఇద్దరు మరలా ఆ యొక్క స్థలానికి వచ్చి వాళ్ళకి ఇచ్చిన స్థలాన్ని బట్టి, వాళ్ళకి ఇచ్చిన విశ్రాంతి తీసుకోవడానికి ఇచ్చిన స్థలాన్ని బట్టి ఆ యొక్క హోటల్ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైతే ఆ స్థలాన్ని ఇచ్చి ఉన్నాడో వాళ్ళు జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నారట. వాళ్ళు చాలా చాలా మంచి వ్యక్తులు అనమాట, వాళ్ళు చాలా ధనవంతులు కూడా. అటువంటి వారిని మర్చిపోలా, మరలా అక్కడికి వచ్చి మరలా అదే ప్రదేశానికి వచ్చి ఎవరైతే ఆ స్థలాన్ని ఇచ్చి ఉన్నారో, ఎవరైతే ఆ స్థలం కోసం అక్కడికి వచ్చి ఉన్నారో, ఎవరైతే స్థలం కోసం వచ్చి ఉన్నారో వాళ్ళు ఆ స్థలం ఇచ్చిన అతన్ని ఘనంగా సత్కరించే కార్యక్రమం చేసి ఉన్నారట. ఎందుకంటే వాళ్ళు కష్టాల్లో ఉన్న సమయంలో, రాత్రి వేళ ఏమీ లేని సందర్భంలో వాళ్ళు స్థలం ఇచ్చి ఉన్నారు, అక్కడ ఏమీ లేకపోయినా సరే స్థలం ఇచ్చి ఉన్నారు. అందుకే అతన్ని సత్కరించారట, అనేక బహుమానాలతో సత్కరించారట. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే ఒకవేళ స్థలము ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే సత్కారం అనేది అతనికి రాదనమాట. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే, మనం ఒకవేళ మన జీవితంలో ఈరోజున మనము యేసు క్రీస్తు రక్షకునిగా స్వీకరించిన మనము కొన్నిసార్లు మనము ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్న సందర్భంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. మాట్లాడిన మాట ప్రకారం మనము చేస్తే ఖచ్చితంగా ఈ లోకంలో మనము జీవిస్తున్న సంవత్సరాల్లో కొన్నిసార్లు ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు మనం వాటికుండా ముందుకు నడిచినప్పుడు ఇది సత్యమే, లేకపోతే ఇది చేయడం మంచిదే అని మీరు అనుకుంటే ఖచ్చితంగా దాని ప్రకారం చేస్తే దేవుడే మనల్ని నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుని యొక్క బహుమానాలు పొందుకునే విధంగా దేవుడు మనల్ని చేస్తూ ఉంటాడు. దేవుని యొక్క ఆ సత్కారం, దేవుడు మనల్ని గౌరవించే విధంగా దేవుడు మనల్ని నిలబడతా ఉంటాడు. హల్లెలూయా. మనము నిలబడిన ప్రతి ప్రదేశము కూడా ఈ నూతన సంవత్సరంలో ఖచ్చితంగా దేవుడు నూతన పరచబడును గాక. హల్లెలూయా. మనం నిలబడిన ప్రతి స్థలం, మనం సంచరిస్తున్న ప్రతి ప్రదేశము, ఎక్కడైనా సరే, మన పొలంకి వెళ్ళినా సరే, మన పనిలోకి వెళ్ళినా సరే, మన కంపెనీకి వెళ్ళినా సరే, మనము వ్యాపారానికి వెళ్తున్నా సరే, మనం ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని కృపలు ఈ సంవత్సరం మొత్తం కూడా దేవుని కార్యములు మన దగ్గర రావాలని రోజున ప్రార్థన చేస్తే ఒక మంచి వ్యక్తులుగా ఉంటే, నూతన స్వభావంలోకి మనం ఒకవేళ రావడానికి ఇష్టపడి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మళ్ళీ ముందు నడిపిస్తూ ఉంటాడు. బర్చిల్లాయమంటే మనసు నాకు కావాలని ఎంతమంది కోరుకుంటారు? అదే చెప్పండి. హల్లెలూయా. బర్చిల్లాయమంటే మనసు ఒకవేళ మన దగ్గర ఉంటే ఖచ్చితంగా మనము దేవునిని గణపరుస్తూ ఉంటాం, దేవునిని మనము ఇష్టపడి ఉన్నాం, దేవుని కొరకు మనము అనేక సార్లు ఈ రోజున మన యొక్క జీవితం నడుస్తూ ఉన్నదే అని అనుకుంటా ఉన్న పరిస్థితిలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనము ఎటువంటి పని చేస్తున్నాం, దేవుని కోసం మనం పని చేస్తూ ఉన్నామా? దేవుని కోసం మనం పని చేస్తే దేవుడు మన పని చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుని కోసం మనం కష్టపడితే దేవుడు మనల్ని ఇష్టపడుతూ ఉంటాడు. హల్లెలూయా. దేవుని కోసం మనం యొక్క జీవితము త్యాగం చేస్తే దేవుడు మన జీవితంలో ఒక మంచి నూతన కార్యం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. కీర్తన గ్రంథం 78:38 వచనంలో మీరు చూస్తూ ఉంటారు. చూడండి, కీర్తన గ్రంథం 78:38 వచనంలో ఒక మాట మీరు చూస్తూ ఉంటారు. కీర్తన 78:38 వచనంలో మీరు తీసినప్పుడు, అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై, చెప్పండి, అక్కడ వాత్సల్యత చూపిన వాడై, లేకపోతే వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు. అదే కీర్తన గ్రంథం 103:8 కూడా తీయండి. అదే కీర్తన గ్రంథం 103:8 వచనం చూడండి. యెహోవా దయాదాక్షిణ పూర్ణుడు, యెహోవా దీర్ఘశాంతుడు, యెహోవా కృపా సమృద్ధి గలవాడు. చూడండి, ఆయన దయా దాక్షిణ పూర్ణుడు. హబక్కూకు చెప్పినట్లుగానే ఆయన కోపిస్తూనే ఆయన దయా దాక్షిణ మన దగ్గర చూపిస్తా ఉన్నాడు. ఆయన తన వాత్సల్యతను మన మధ్యన కనుపరిచే ఒక మంచి కార్యమును దేవుడు ఈ రోజున మన దగ్గర ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు.
ఆ యొక్క ఇష్టపడిన ప్రతి ఒక్కరు కూడా ఆ క్రీస్తు రక్షకుడని ఇష్టపడిన ప్రతి ఒక్కరు కూడా ఆయన దయాదాక్షిణ్యుడు పూర్ణుడని మనము ఆలోచన చేసే విధంగా మనం ఉండి ఉన్నామా? ఇంకా చూడండి, ఆ యొక్క వచనం మీరు చూస్తూ ఉంటారు. అదే కీర్తన గ్రంథం మీరు తీసినప్పుడు 20 అధ్యాయము 18వ వచనంలో కూడా మీరు చూస్తూ ఉంటారు. మరలా దానికంటే ముందు 33:8వ వచనంలో కూడా, అదే కీర్తనలో 33:8వ వచనంలో కూడా కీర్తనలు ఎందుకు ఎక్కువగా మనము చూడాల్సిన అవసరం ఉందంటే, ఈ సంవత్సరం మొత్తం కూడా దేవుని మనం కీర్తనల ద్వారా మనము గణపరిచి ఉన్నాం. కీర్తనల ద్వారా ఈరోజు అనేక మంది పాటలు పాడారు. ఇక్కడ చాలా మంది పాటలు పాడారు. మనం ఏంటంటే మన యొక్క దేవుడు మనల్ని కాల్చిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన కృప నిరంతరముండునని అందరూ చదివి ఉన్నారు. దేవుని మాట, ఆయన కృప నిరంతరముండు. అనేక వచనాలు మనం చదివి ఉన్నాం. ప్రతి వచనం దగ్గర ఏముంది? ఆయన కృప నిరంతరముండును. అనేక వచనాలు మనం చదివి ఉన్నాం. అధ్యాయం మొత్తం కూడా చదివి ఉన్నాం. కానీ ఏముంది అక్కడ? ప్రతి వచనం వెనకతలు ఏముంది? ఆయన కృప నిరంతరముండు. ప్రతి వచనం దగ్గర ఆయన కృప నిరంతరముండు. అంటే ఆయన కృప లేనిదే మనం లేము. హల్లెలూయా! ఆయన కృప లేనిదే నువ్వు లేవు ఇక్కడ. ఆయన కృప లేనిదే మనం ఇక్కడ లేము. ఆయన కృప లేనిదే మనదేది కూడా మనది కాదు. ఆయన కృప మాత్రమే నిత్యములు. హల్లెలూయా! ఆయన కృప మాత్రమే మన దగ్గర ఉండాలి. ఆయన కృప ప్రకారం మనము నిలిచిపోయే విధంగా మనము ఉండడానికి ప్రయత్నం చేస్తున్నామా? ఇక్కడ 33:8 ఏముంది? లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను, భూలోక నివాసులందరూ ఆయనను తెలుసుకొనవలెను. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను. మనందరికీ భయభక్తులు ఉన్నాయా? లేవు. ఇక్కడ అందరికీ భయభక్తులు ఉన్నాయి. దేవుని యందు భయభక్తులు ఉన్నాయి కాబట్టి మనం ఈ ప్రాంతంలో, ఈ ప్రదేశంలో మనం ఉన్నాం. 143 కీర్తన, అదే 143వ వచనంలో కూడా మీరు తీసినప్పుడు అక్కడ కూడా చెప్తా ఉంటారు ఏంటంటే, యెహోవా నా ప్రార్థన ఆలకించుము. 143:5లో కూడా ఉంటది. పూర్వ దినములు జ్ఞాపకం చేసుకొనుచున్నాను, నీ క్రియలను ధ్యానించుచున్నాను. హల్లెలూయా! పూర్వ దినములు అంటే ఈ రోజుకి ముందు ఉన్న దినములన్నీ పూర్వ దినములే. జ్ఞాపకం చేసుకుంటున్నామా? పూర్వ దినములు జ్ఞాపకం చేసుకుంటే ఏముంది అక్కడ? పూర్వ దినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను. పూర్వ దినములను జ్ఞాపకము చేసుకుంటున్నారా? దేవుని క్రియలను ధ్యానించుచున్నామా? దేవుడు చేసిన ఆశ్చర్యకార్యములను మనము ధ్యానించుకొనుచున్నామా? పూర్వ దినములు మరలా రావు. పూర్వ దినములు మరలా రావు. కానీ వాటిని జ్ఞాపకం చేసుకునే అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటే పూర్వ దినములలో మనలను కాచిన దేవుడు యేసు ప్రభువారు. హల్లెలూయా! పూర్వ దినములలో మన దగ్గర ఉన్న దేవుడు ఈ రోజున చెప్తా ఉన్నాడు, మీరు జ్ఞాపకం చేసుకోండి, దానిని ధ్యానించుకోండి. ఆ యొక్క క్రియలని ధ్యానించుకుంటే ఖచ్చితంగా ఆ దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లే. హల్లెలూయా! ఆయన దగ్గర ఉన్నాం, ఆయన సన్నిధికి చేరి ఉన్నాం, ఆయనలో నిలిచి ఉన్నాం. నిలిచిన వ్యక్తులుగా ఈ రోజున మనము విశ్వసించిన ఈ యొక్క మాటలను, తెలియజేయబడిన ఈ మాటలను సాగిపోయే విధంగా స్వాధీనపరుచుకున్న ఆ యొక్క సంవత్సరము, ఆ యొక్క నూతన సంవత్సరము 2025వ సంవత్సరము మన దగ్గరకు వస్తున్న ఈ యొక్క తరుణంలో, ఈ నూతన సంవత్సరంలో ప్రభువా రాబోతున్న ఈ సంవత్సరంలో నీ కొరకు నేను ప్రభువా ఈ రోజున జ్ఞాపకం చేసుకుంటాను, నీ యొక్క కార్యములను గుర్తించుకుంటాను. కొన్నిసార్లు ఆ కార్యము మనకు వ్యతిరేకమైన కార్యమైనా సరే జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా! ఆయన కోపము ద్వారా వచ్చిన కార్యమైనా సరే, అపవాది చేత వచ్చిన కార్యమైనా సరే, అపవాది శోధనల వల్ల వచ్చిన కార్యమైనా సరే, మనం ఏం చేసుకోవాలంటే జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండాలి. ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో మీరు చూసినప్పుడు, ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట మీరు చూస్తూ ఉంటారు. చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును జడబాయను. ఒక మాట సెలవిస్తూ ఉంది అక్కడ, నిన్ను ఏమాత్రమును